ఈ వరదలు చల్లగుండా ఓ దిక్కేమో జనం సర్వం కోల్పోయిర్రు. ఇండ్లు వాకిలి గొడ్డు గోద ఏం లేదు, సకలం పోగొట్టుకొని ఎవళ్ళన్నా సాయం చేస్తారా అన్నట్లు ఎదురు చూస్తుర్రు. అటు సర్కారు కూడా శాతనైన కాడికి బాధితులకు సాయం చేయాలని బానే తిప్పలబడుతుంది. ఇట్లా ఎక్కడేసిన గొంగడి అక్కడ ఉండంగానే ఏపీలో ఇప్పుడు మళ్ళీ ఖాయం మోపైంది. ఎగస్ పార్టీలు కావాలనే పడవలను వదిలిర్రు అని అధికార పార్టీలు గయ్యమంటుర్రు. ఇగో ఏపీలో వరద తగ్గింది, చిన్నగా మెల్లగా బురద కూడా పోయింది. గాని ప్రకాశం బ్యారేజ్లకు ఎవల్లో ఇనుప పడవలను ఇడిచిపెట్టిర్రు. గా వచ్చి బ్యారేజ్ గేట్లను రువ్వడి మీద తాకి గేట్లు దెబ్బతిన్నాయి కదా, గా గేట్లకు తట్టుకున్న పడవలను అధికారులు కటింగ్ చేసి బయటికి తీసే ఇగరం చేస్తుర్రు. మొత్తం 5 పడవలు గుద్దుకుంటే అందులో ఒకటి గేట్ల మీదకించి కిందికి కొట్టుకపోతే ఇంకోటి ఆడనే నీళ్ళలో మునిగిందట. తతిమ 3 పడవలు ఆడనే చిక్కబడ్డాయి. ఇక వీటిని బయటికి తీయాలని కాకినాడకెంచి 50 టన్నుల బరువెత్తే క్రేన్ తెప్పించి లేపుదామని చూసిర్రు. కానీ పడవలు మాత్రం ఇంచు కూడా జరగలేదు. ఇట్లయితే కాదని విశాఖపట్నం కెంచి స్పెషల్ గుంపును రప్పిస్తుర్రట. 120 టన్నుల కెపాసిటీ ఉన్న గాలి బుగ్గలను తెచ్చి అమాంతం పైకి గుంజే ఇగరం చేస్తుర్రు. చాలా బరువున్నాయి కాబట్టి పడవలను నీళ్ళల్లోనే ముక్కలు ముక్కలు కత్తిరిస్తాం, అట్లయితే గాని పడవలు బయటకు వచ్చే తోవ కనబడతలేదు అన్నట్లు మాట్లాడుకొచ్చిండు నీళ్ల మంత్రి నిమ్మల సారు. పరీక్ష బట్టి చూస్తే ఒక్కో పడవ 40 టన్నుల బరువు ఉంది. మరి గంత అజంగున్న పడవలను లంగరేసుకుని ఓ దాపుకు కట్టేసుకుంటా గిట్ల నీళ్ళల్లో ఈడ్చిపెట్టి ఎవరిని బద్నాం చేయాలని చూస్తుర్రు అని గట్టినే గరమైండు. అంతేకాదు 3 పడవలను కలిపి కట్టగట్టి 120 టన్నుల బరువుకు పెంచిర్రు. గట్ల ఏషుడితోని అవి తగులు దెంపుకున్న దునపోతోలే వచ్చి అమాంతం గేట్లను గుద్దుకున్నాయి. ఇంకా నయం గేట్లను గుద్దుకున్నాయి కాబట్టి సరిపోయింది. ఆయన ఆనకట్ట గుద్దుకుంటే ఈ పాటికి 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసేటి అని ఎగస్ పార్టీల మీద కోపానికి వచ్చిండు. గిట్ల ఓ దిక్కు సురుకులు పెట్టుకుంటేనే 67, 68, 69 గేట్లకు అడ్డువడ్డ 3 పడవలను ఎట్లయినా బయటికి తీస్తామన్నట్లు మాట్లాడుకొచ్చిండు. పడవలను ఈడ్చిపెట్టినోళ్లను పట్టుకుంటాం, చట్ట ప్రకారం గట్టి శిక్షనే వేస్తామని కూడా అన్నాడు. చూడాలి మరిగా ఈ పడవల జోలి ఎటు పోయి ఎటు తిరుగుతుందో.